వాడు ఆ ధైర్యంతోనే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. వాణ్ణి ఎలా లోపల వేయడం? అదే ఆలోచిస్తున్నాను. ఓ పని చేస్తే, మీ ఆయన మీద హత్య ప్రయత్నం చేశాడని మనం సిఐ గారికి కంప్లైంట్ ఇస్తే? అలా చేయడానికి మన దగ్గర ఎలాంటి ఆధారమూ లేదు. పైగా సిఐ గారికి తెలిస్తే విషయం చాలా పెద్దదవుతుంది. అయితే అవ్వని. అలా జరిగితే వాళ్ళు ఏ పని మీదైతే వచ్చారో ఆ పనిని మనమే ఈజీ చేసిన వాళ్ళం అవుతాము. అర్థం కాలేదు. మనమే సత్య గారి గురించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. మరేం చేద్దాం? వాళ్ళని ఏదో ఒక కేసులో ఇరికించి లోపలికి తోస్తే? వాళ్ళు పలుకుబడి ఉన్న వాళ్ళని తెలిసి కూడా మనం అలా చేయడం తెలివి తక్కువతనమవుతుంది. పలుకుబడి ఉన్నా కూడా కేసుల నుంచి బయటికి రాలేని వాళ్ళు ఎంతమంది లేరు? అదే నిజమే. అయినా వాళ్ళపై ఏ కేసుని పెడతాం? నాకైతే నమ్మకం లేదు. వాళ్ళపై ఏ కేసు పెట్టినా ఇట్టే బయటకొస్తారు. ఒకవేళ వాళ్ళప్పుడు ఆరా తీస్తే నువ్వన్నట్టు మొత్తం విషయం బయటికొస్తుంది. అయినా వాళ్ళు సత్య మీద ఎందుకు అటాక్ చేస్తున్నట్టు? సత్యది గొడవ పెట్టుకునే మనస్తత్వం కూడా కాదు. సత్య గారి గురించి కాదనుకుంటా. సత్య గారితో పాటు వచ్చిన ఆ అమ్మాయి కోసమేమో. అవును, అయ్యుండొచ్చు. అందుకేనేమో సత్య గారు ఆ అమ్మాయిని కాపాడుతున్నారు. ఏది? పెళ్లి చేసుకొని భార్యగా ఇంటికి తీసుకొచ్చి మరీ కాపాడుతున్నాడు కదా. ఊరుకో మంజు, మరి ఇంత అమాయకురాలుగా మాట్లాడతావేంటి? అసలు సత్య ఆ అమ్మాయిని తీసుకొచ్చినందుకు నీకు కోపంగా లేదా మంజు? ఉంది. కోపం కాదు, జాలి. సత్య గారు తీసుకొచ్చిన ఆ అమ్మాయి మీద జాలి ఉంది. ఏం మాట్లాడుతున్నావు మంజు? ఆ అమ్మాయి మీద జాలేంటి? ఇంటికొచ్చిన అమ్మాయి మీద నిఘా పెడితే ఆ అమ్మాయికి ఆరోగ్యం బాలేదని తెలిసింది. తను వాడుతున్న మందుల్ని కూడా చూశాను. తన కండిషన్ బాలేదని తెలుసుకున్నాను. పాపం, అలాంటి అమ్మాయిని కూడా వాళ్ళు చంపుదాం అనుకుంటున్నారంటే దాని వెనకాల ఏదో రహస్యం దాగుంది. ముందు దాన్ని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుందాం? కొంచెం మన బుర్రని, పోలీస్ అధికారాన్ని వాడదాం. ఎలాగో నువ్వు సెలవులో ఉన్నావుగా, ట్రై చెయ్యి. నువ్వు డ్యూటీలోనే ఉన్నావు కదా, నువ్వు కూడా ట్రై చేయొచ్చు కదక్కా. ఓహో, నువ్వేదో పెద్ద ప్లానే వేశావే. సరే, నీకోసం రిస్క్ చేస్తాను. థ్యాంక్స్ అక్క. ఈ మధ్య బీపీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా రోజుకొక టాబ్లెటే వేసుకుంటారు, కానీ నేను పూటకొకటి వేసుకుంటున్నాను. ఎందుకనో? ఎందుకా? నువ్వు చేసే పనులకే. ఎప్పుడు ఏం జరగబోతోందో అని భయం వేస్తోంది. ఆ భయానికి బీపీ సర్రున పెరిగిపోతుంది. అమ్మా, అమ్మా! అదిగో నీ కొడుకు అరుస్తూ వస్తున్నాడు. మళ్ళీ నువ్వేదో చేసుంటావు. అమ్మా! ఏంట్రా అలా అరుస్తున్నావు? ఏంటి విషయం? ఏ, నీకు తెలీదా? సైలెంట్గా అన్ని చేసుకుంటూ పోతున్నావు, మళ్ళీ ఏమీ తెలియనట్టుంటున్నావు. దేని గురించి నువ్వు మాట్లాడేది? మంజు ట్రాన్స్ఫర్ గురించి. ఏంటి? మంజుకి ట్రాన్స్ఫర్ అయిందా? ఎంత మంచి మాట చెప్పావురా. తనకి ట్రాన్స్ఫర్ నువ్వే చేయించి అందరికీ నా పేరు చెప్తున్నావు కదూ. అందుకేనేమో మంజు నేను వెళ్ళిపోతానంటూ అంత గొడవ చేసింది. ఎప్పుడు వెళ్ళిపోతుందిరా? తను వెళ్ళిపోతే మనకు మంచిదే కదా. మనకి మంచి కాదమ్మా, నీకు మాత్రమే మంచి. ఎందుకమ్మా నీకు మంజు అంటే అంత కోపం? తను నీకు ఏం అన్యాయం చేసింది? భర్తగా నేనెటూ సంతోషంగా ఉంచలేకపోయాను. కనీసం మీరైనా చూసుకుంటారనుకుంటే ఇలా చేస్తున్నావేంటమ్మా?
ఆల్రెడీ నేను పెళ్లి చేసుకొని వచ్చి తనని సగం చంపేశాను. నువ్వు మిగతా సగాన్ని చంపి బ్రతికున్న జీవశ్చవంలా చేసే ప్రయత్నం మాత్రం చేయకు.